హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం టేస్టీ స్పైసీ చికెన్ పచ్చడి చేసుకుందాం. మేమైతే 2 కేజీల చికెన్ తీసుకున్నాం. దీన్ని బాగా క్లీన్ చేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టి చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేదాకా అలా హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం బాగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయ్యేలోగా ఇంకొక ప్యాన్లో 2 గరిటెలు ధనియాలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. ధనియాలు మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం బాగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అదే ప్యాన్లో జీలకర్ర కూడా 2 గరిటెలు వేసి వేయించుకుందాం. జీలకర్ర కూడా మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిన జీలకర్రను కూడా ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో మెంతులు కూడా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుందాం. మెంతులు కూడా వేగాక అందులో ఒక గరిట ఆవాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు కూడా వేగాక అందులో 16 లవంగీలు, 8 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క కూడా వేసి బాగా వేయించుకోవాలి. చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయిపోయే వరకు దాన్ని అలా కుక్ చేస్తూనే ఉండాలి. బాగా వేగాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. అవి చల్లారేలోగా అల్లం ముక్కలు చేసుకొని వెల్లుల్లిపాయ రెక్కలు తీసుకొని ఉంచుకుందాం. చల్లారిన వాటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. మసాలా రెడీ అయ్యేలోగా ప్యాన్లో వేరుశనగ నూనె తీసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనిద్దాం. గ్రైండ్ చేయడం అయ్యాక మసాలా పౌడర్ని జల్లెడలో తీసుకొని బాగా మెత్తగా జల్లించుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి చికెన్ బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. పచ్చడిలో ఎక్కడ మనం వాటర్ యూస్ చేయడం లేదు. ఇక్కడ కూడా ఆయిల్ యూస్ చేసి పేస్ట్ చేస్తున్నాం. ఆయిల్ యూస్ చేసి గ్రైండ్ చేయడం వల్ల పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఫైన్ పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇందాక కుక్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసేద్దాం. ఇందాక కుక్ చేసుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. పచ్చడిలో మళ్ళీ చికెన్ పీసెస్ గట్టిగా అయిపోతాయి.
మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకొన్ని చికెన్ పీసెస్ని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో సేమ్ కలర్ వచ్చేంత వరకు చికెన్ పీసెస్ అన్నిటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేలాగా 4 గరిటెల కారం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక చికెన్ పీసెస్ అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఇదే ప్యాన్లో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి చికెన్ ఇవన్నీ బాగా ఫ్రై అయినప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలానే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంప్లీట్గా వేగిపోయింది. స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్లో యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అలా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చికెన్కి బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక అందులో ఒక గరిటె సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి.
ఇవి బాగా వేగాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి సాల్ట్ మసాలా అన్నీ కూడా చికెన్తో పాటు కంప్లీట్గా కుక్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా వేగాక 4 గరిటెల కారం కూడా వేసి బాగా వేయించుకోవాలి. కారం కూడా వేగిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు చికెన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. 2 కేజీల చికెన్కి 6 నిమ్మకాయలు తీసుకోవాలి. జ్యూస్ తీసి ఇక్కలు సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందాక తీసుకున్న 6 నిమ్మకాయల రసం అందులో వేసి బాగా కలిసేదాకా కలుపుకోవాలి. నిమ్మరసం చికెన్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడంతా చేదుగా అయిపోయి టేస్ట్ పాడైపోతుంది. అందుకే చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం అందులో యాడ్ చేయాలి. నిమ్మరసం కూడా బాగా కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం పులుపు మన టేస్ట్కి తగినట్టుగా చెక్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, రండి వేడివేడిగా అన్నం పెట్టుకొని చికెన్ పచ్చడి అయితే టేస్ట్ చేసేద్దాం. ఉప్పు కారం మసాలా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. నిజంగా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.